నెల్లూరు జిల్లా కావలిపట్నంలోని వెంగళరావు నగర్లో ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి ఇంటింటి కార్యక్రమాన్ని స్థానిక అధికారులతో కలిసి నిర్వహించారు. ఈ క్రమంలో ఎమ్మెల్యే ప్రతి ఇంటికి తిరిగి స్థానిక ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కాలనీలో ఏమైనా సమస్యలు ఉంటే అర్జీ పెట్టాలని తనకు అందజేస్తే సంబంధిత అధికారులతో చర్చించి సమస్యను వెంటనే పరిష్కరిస్తానని చెప్పారు. స్థానికులు పలు సమస్యలు ఉన్నాయని ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. తక్షణమే చర్యలు తీసుకుంటానని ఎమ్మెల్యే వారికి హామీ ఇచ్చారు. అనంతరం నాయకులు కార్యకర్తలతో కలిసి తెలుగుదేశం పార్టీ జెండాను ఆవిష్కరించారు. మహబూబాద్ జిల్లాలో కేంద్ర ప్రభుత్వం పెంచిన పెట్రోల్, గ్యాస్, డీజిల్ ధరలను తగ్గించాలని సిపిఎం పార్టీ నాయకులు సిలిండర్లతో నిరసన చేపట్టారు. బీజేపీ అధికారం చేపట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు 9 సార్లు పెట్రోలియం, గ్యాస్ ఉత్పత్తుల ధరలు పెంచి ప్రజలపై భారాలు మోపిందని సిపిఎం జిల్లా కార్యదర్శి శ్రీనివాస్ అన్నారు. పెంచిన ధరలను తక్షణమే తగ్గించాలని ప్రభుత్వాన్ని కోరారు. లేని ఎడల ప్రజాహాగ్రహానికి కేంద్ర ప్రభుత్వం గురికాక తప్పదని హెచ్చరించారు. అనంతరం కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను సిపిఎం పార్టీ నాయకులు దగ్ధం చేశారు. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో ఎన్డీఏ ప్రభుత్వం తీసుకొచ్చిన వక్ఫ్ బోర్డు బిల్లును తక్షణమే రద్దు చేయాలని సిపిఐ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. తహసీల్దార్ కార్యాలయం నుంచి సోమప్ప కూడలి వరకు ర్యాలీ చేపట్టి ఎన్డీఏ ప్రభుత్వంకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తమ ధన, మాన, ప్రాణాలను సైతం లెక్క చేయకుండా స్వాతంత్ర పోరాటంలో ముస్లింలు ఏ విధంగా పాల్గొన్నారో అదేవిధంగా ఈ బిల్లు రద్దయ్యేంత వరకు అందరి సహకారంతో పోరాటం చేస్తామని సిపిఎం పట్టణ కార్యదర్శి రంగన్న అన్నారు. ఇది కేవలం వక్ఫ్ బోర్డు సవరణ పొందే వరకు కాకుండా రాజ్యాంగ పరిరక్షణ యుద్ధమని తెలిపారు. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులోని ఏఐసిటిసి ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. వీధి వ్యాపారస్తుల నుండి అధిక జాకతి వసూలు చేస్తున్న వారిపై చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. గత కొన్ని రోజుల క్రితం వీధి వ్యాపారుల వద్ద గెజిట్ ప్రకారం తీసుకోవాల్సిన జాకతులు కాకుండా అధికంగా వసూలు చేస్తూ వ్యాపారస్తులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఏఐటియుసి నాయకుడు తిమ్మగురుడు అన్నారు. ఇప్పటికైనా మున్సిపల్ అధికారులు చర్యలు చేపట్టి అధిక జాకతి వసూలు చేస్తున్న వారిపై చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. మంచిర్యాల జిల్లా నస్పూరులోని సీతారాంపల్లి బీజేపీ పార్టీ నాయకుడు రఘునాథ్ గావ్ చలో బస్తీ చలో కార్యక్రమాన్ని నిర్వహించారు. గ్రామంలోని ప్రజలను కలిసి వారి సమస్యలను తెలుసుకున్నారు. అనంతరం స్థానిక రేషన్ షాపును సందర్శించారు. డ్రైనేజీ, త్రాగునీరు, రోడ్ల సమస్యలు తీవ్రంగా ఉన్నాయని, సింగరేణి ప్రాంతంలో వేల కోట్ల రూపాయలు ఆదాయం ఉన్నప్పటికీ ప్రాంతం అభివృద్ధి చెందడం లేదన్నారు. పలు సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన 6 గ్యారంటీల పేద పేరుతో ప్రజలను మోసం చేశారని రంగనాథ్ మండిపడ్డారు. మహబూబాద్ జిల్లాలో హనుమాన్ జయంతి వేడుకలకు హిందూ సంఘ నాయకులు ఘనంగా నిర్వహించారు. హనుమాన్ జయంతి వేడుకలను పురస్కరించుకొని దేవాలయాన్ని వివిధ రకాల పూలమాలతో అలంకరించారు. భక్తులు తెల్లవారుజామునే స్వామివారికి పంచామృత అభిషేకాలు నిర్వహించి ప్రత్యేక పూజలు చేశారు. హనుమాన్ భక్తుల పట్టణ పుర వీధులలో శోభాయమానంగా విజయయాత్రను నిర్వహించారు. కాకినాడ జిల్లాలోని కలెక్టరేట్ వద్ద వివిధ జర్నలిస్టుల సంఘాలు నల్ల బ్యాడ్జీలతో నిరసనలు చేపట్టారు. రాష్ట్రంలోని జర్నలిస్టులకు రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు. పల్నాడులోని ఓ విలేకరిపై అక్రమంగా కేసులు పెట్టిన కేసులను కొట్టివేయాలని కోరారు. అనంతరం జర్నలిస్టులకు రక్షణ కల్పించాలంటూ కాకినాడ డిఆర్ఓకి వినతి పత్రాన్ని అందజేశారు. శ్రీ సత్యసాయి జిల్లా బుక్కపట్నం కేంద్రంలోని లక్ష్మీనారాయణ స్వామి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. స్వామి బ్రహ్మోత్సవాలలో వారం రోజులుగా దేవి, భూదేవి సమేత లక్ష్మీనారాయణ స్వామికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. అత్యంత వైభవంగా స్వామివారి కళ్యాణ మహోత్సవాన్ని వేద పండితులు జరిపించారు. అనంతరం స్వామివారి రథోత్సవాన్ని భక్తజన సందోహం నడుమ కనుల పండుగలా నిర్వహించారు. స్వామి రథాన్ని లాగేందుకు భక్తులు పోటీ పడ్డారు. 3 రోజుల పాటు జరగనున్న బ్రహ్మోత్సవాలను తిలకించేందుకు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. మేడ్చల్ జిల్లా పోచారం మున్సిపల్ పరిధిలోని తమిళనాడు రాష్ట్ర ఇన్ఛార్జ్ బిక్కునాథ్ నాయక్ ఆధ్వర్యంలో గావ్ చలో బస్తీ చలో కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా భారత ప్రధాని చేస్తున్న అభివృద్ధి పథకాల గురించి, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు ఆయన చేస్తున్న పథకాలు, సేవల గురించి ప్రజలకు వివరించారు. మన దేశంలో ఉన్న 250 పార్టీలు ఉండగా వక్ఫ్ బోర్డు 22 ప్రతిపక్ష పార్టీలు వ్యతిరేకిస్తూ వీళ్ల స్వార్థాల కోసం ముందుకు సాగకుండా చేస్తున్నారన్నారు. దేశ ప్రజలకు న్యాయం చేయాలనే ఆలోచన ప్రతిపక్ష పార్టీలకు లేదని చెప్పారు. ఇలానే కొనసాగితే ఆ పార్టీలను వ్యతిరేకించడానికైనా సిద్ధంగా ఉన్నామని బిక్కునాథ్ నాయక్ హెచ్చరించారు.
ఖమ్మం జిల్లా మధిరపట్నంలో అండర్ పాస్ బ్రిడ్జ్ నిర్మించాలని అఖిలపక్ష పార్టీ ఆధ్వర్యంలో సమావేశాన్ని నిర్వహించారు. పట్టణాన్ని రెండుగా విభజిస్తున్న రైల్వే ట్రాక్ ప్రజలకు ఇబ్బందికరంగా ఉన్నదని దానిని దృష్టిలో ఉంచుకొని అండర్ పాస్ బ్రిడ్జ్ నిర్మాణానికి మల్లు బట్టి విక్రమార్క దృష్టికి తీసుకెళ్లామని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సూరంశెట్టి కిషోర్ అన్నారు. ఈ మేరకు రైల్వే ట్రాక్ సమస్యను త్వరలోనే పరిష్కరిస్తామని విక్రమార్క తెలిపారు. అనంతపురం జిల్లా గుంతకల్ మండలం కాసాపురంలోని శ్రీ ఆంజనేయ స్వామి ఆలయంలో హనుమాన్ జయంతి ఉత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. చైత్రమాస పౌర్ణమి వేడుకలను పురస్కరించుకొని ఆలయంలో స్వామివారికి అభిషేకం, బంగారు కిరీట ధారణ, వజ్ర కవచాలంకరణ, ప్రత్యేక పూజలు చేపట్టారు. హనుమాన్ సర్కిల్లో వేలాది మంది భక్తులు రామనామ స్మరణతో అంజన్న సన్నిధికి శోభయాత్ర చేశారు. అనంతరం పెద్ద సంఖ్యలో తరలివచ్చిన భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు. పెద్దపల్లి జిల్లా రామగుండంలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు భారత రాజ్యాంగ పరిరక్షణ యాత్రను చేపట్టారు. ఎమ్మెల్యే రాజ్కుమార్ మక్కాన్ సింగ్ రాజ్యాంగాన్ని పరిరక్షిస్తామని ప్రతిజ్ఞ చేసి జై భీమ్ నినాదంతో యాత్రను ప్రారంభించారు. దేశంలో రాజ్యాంగానికి వ్యతిరేకంగా పాలకులు నిర్ణయాలు తీసుకుంటున్నారని ఆరోపించారు. స్వాతంత్ర పోరాటం మాదిరిగా బడుగు బలహీన వర్గాలకు న్యాయం జరిగేంత వరకు కాంగ్రెస్ పార్టీ పోరాడుతోందని ఎమ్మెల్యే తెలిపారు. ఖమ్మం జిల్లా రేజర్ల గ్రామం సమీపంలోని రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. కందుకూరు గ్రామానికి చెందిన ఓ ప్రైవేట్ బస్సు డ్రైవర్ డ్యూటీ ముగించుకొని బైక్పై ఇంటికి వెళుతుండగా మార్గమధ్యంలో రోడ్ సైడ్ నడుచుకుంటూ వెళ్తున్న అర్జయ్య అనే వ్యక్తిని ఢీకొట్టాడని స్థానికులు చెప్పారు. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన అర్జయ్యను ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. కడప జిల్లాలోని శ్రీ కోదండరామస్వామి నవమి బ్రహ్మోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. శ్రీ సీతారాముల స్వామి రథోత్సవ కార్యక్రమాన్ని చేపట్టారు. స్వామివారిని దర్శించుకోవడానికి భక్తులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. రథోత్సవ కార్యక్రమంలో ప్రజలకు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జిల్లా పోలీసు యంత్రాంగం